అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని వరదలు ముంచెత్తుతున్నాయి. వారం రోజులుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో శబరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శబరి నదికి వరద పోటెత్తింది. చింతూరు వద్ద శబరి నది వరద నీటి మట్టం 38 అడుగులకు చేరింది. ఏజెన్సీలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం నుంచి చట్టి వచ్చి జాతీయ రహదారి 30 పైన చట్టి వద్ద వరద నీరు చేరుకోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల క్రితం ఏపీ నుంచి ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారి నంబర్ 326 పైన పలు చోట్ల రహదారికి గండ్లు పడటంతో పాటుగా వరద నీరు కిలోమీటర్ల మేరకు చేరడంతో ఈ 2 రాష్ట్రాలకు గత 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు ఐటీడీఏ ప్రాంతవాసులకు ముఖ్య గమనిక. గత 2 రోజులుగా మన 4 మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. 3 రోజులలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనబడుతున్నవి. మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నదులు, వాగులు, వంకలు ఉద్రికంగా ప్రవహించుచున్నవి. భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 34.4 అడుగులకు చేరుకుంది. ఇందు మూలంగా అందరినీ కూడా దూర ప్రయాణాలను, మరి ముఖ్యంగా వాగులు, కల్వట్ల మీద ప్రయాణాలను విరమించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన చింతూరు ఐటీడీఏలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్ 08864 299 36 08864 299 36. వాటన్నిటిలో కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయటకు ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారు శుక్రవారం, శనివారం అన్ని స్కూల్స్కు సెలవు ప్రకటించడం జరిగింది. దానిని ఈ మంగళవారం వరకు పొడిగించడం జరుగుతుంది. అందరూ విద్యార్థులు కూడా వారి వారి గృహాలలో అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం జరుగుతున్నది. చింతూరు ఐటీడీఏ ప్రాంతవాసులకు ముఖ్య గమనిక. గత 2 రోజులుగా మన 4 మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. 3 రోజులలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనబడుతున్నవి. మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నదులు, వాగులు, వంకలు ఉద్రికంగా ప్రవహించుచున్నవి. భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 34.4 అడుగులకు చేరుకుంది. ఇందు మూలంగా అందరినీ కూడా దూర ప్రయాణాలను, మరి ముఖ్యంగా వాగులు, కల్వట్ల మీద ప్రయాణాలను విరమించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన చింతూరు ఐటీడీఏలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్ 08864 299 36 08864 299 36. వాటన్నిటిలో కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయటకు ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారు శుక్రవారం, శనివారం అన్ని స్కూల్స్కు సెలవు ప్రకటించడం జరిగింది. దానిని ఈ మంగళవారం వరకు పొడిగించడం జరుగుతుంది. అందరూ విద్యార్థులు